హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మన మొబైల్లో మనకే తెలియకుండా ఒక సీక్రెట్ యాప్ అయితే గూగుల్ అయితే ఇన్స్టాల్ అయితే చేసి పెట్టింది అనమాట. సో ఆ సీక్రెట్ యాప్ ఏంటిది, ఎందు గురించి వర్క్ అవుతుంది అని చెప్పేసి క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. వీడియో వచ్చేసి చాలా డీటెయిలింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. సో ఈ యాప్ వచ్చేసి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎవరైతే వాడుతూ ఉంటారో ఆండ్రాయిడ్ వర్షన్ 10 కాంచెల్లి మొత్తం ఇక ఏమైతే ఉంటాయో ఇప్పటి వరకు వచ్చినాయి అన్ని ఫోన్లలో సీక్రెట్గా అయితే ఇన్స్టాల్ చేసి అయితే ఉందన్నమాట. సో అదేంటిది ఏం కథ అని చెప్పేసి నేనైతే మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మీరు ఏం చేయాలంటే మెయిన్గా మన మొబైల్ సెట్టింగ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో దీంట్లోనే మనకు యాప్ అనేది ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది అనమాట బై డిఫాల్ట్గా మనకు ఎవరు తెలియకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే కొంతమందికి అప్లికేషన్స్ అని చెప్పేసి ఉంటుంది, కొంతమందికి యాప్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉన్నట్టయితే దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మేనేజ్ యాప్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది సెకండ్ ఆప్షన్ లో. సో దీన్ని చూస్తారు కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు అన్ని రకాల యాప్స్ అనేవి కావాలి కాబట్టి హిడెన్ అనేవి కూడా. సో ఇక్కడ మీరు పైన చూస్తారు కదా 3 డాట్స్ లైన్, దాన్ని అయితే మనం క్లిక్ అయితే చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత షో ఆల్ యాప్స్ అని చెప్పేసి ఉంది కదా స్టార్టింగ్ లో ఆప్షన్, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విధంగా మనకు మొబైల్లో ఉన్న ఏవైతే హిడెన్ యాప్స్ ఉంటాయో అన్ని A to Z మన యాప్స్ అన్ని షో కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం దేన్ని ఐడెంటిఫై చేయాలి మెయిన్ గా ఇంపార్టెంట్ గా అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఆండ్రాయిడ్ సిస్టమ్ కీ వెరిఫైయర్ అని చెప్పేసి ఒక యాప్ అయితే మన మొబైల్లో ఇన్స్టాల్ చేయబడి ఉంటుందన్నమాట. సో మీరు వచ్చేసి ఇది ఎప్పుడు ఇన్స్టాల్ చేయలేదు, ఆటోమేటిక్గా దానంతలో అదే గూగుల్లోనే ఇన్స్టాల్ అయితే చేసి పెడతాడనమాట. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత కొన్ని చేంజ్మెంట్స్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి. చేంజ్మెంట్ చేయకుండా మనం ఎటువంటి డెలిషన్ అయితే చేయొద్దు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చేంజ్మెంట్స్ ఏం చేయాలి, ఎందుకు చేయాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి అయితే మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్. సో మన ఆండ్రాయిడ్ సిస్టమ్ కీ వెరిఫైయర్ అంటే మనం ఏవైతే లాగిన్ చేసి పెట్టి ఉంటామో మన గూగుల్లో కానీ గూగుల్ క్రోమ్లో కానీ ఎక్కడనైనా సరే బ్రౌజర్లో మనం లాగిన్ చేసి కొన్ని పెడుతూ ఉంటాం. ఆటోమేటిక్గా ఇదేం చేస్తుంది అంటే మనకు వచ్చిన ఓటీపీస్ కానీ మనకు వచ్చిన మెసేజెస్ కానీ అది రీడ్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఓటీపీస్ని ఆటోమేటికల్లీ వెరిఫై చేసే అవకాశం అయితే దీనికి ఉంటుంది అన్నమాట. సో అందు గురించే ఇదేం చేస్తుంది అంటే ఈ విధంగా మన వైఫై మొబైల్ డేటా అనేది వాడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ కనబడుతున్నాయి కదా మీకు రిస్ట్రిక్ట్ డేటా యూసేజ్ అని చెప్పేసి. సో ఈ రెండింటిని మీరు కంపల్సరీగా ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. సో ఈ విధంగా పెట్టుకున్నట్టయితే కంపల్సరీగా ఇప్పటి నుంచి డేటా అనేది కన్జ్యూమ్ చేయదు కాబట్టి మీకు ఓటీపీస్ అనేవి ఆటోమేటిక్గా దానంతలో అదే వెరిఫై అయితే కాదనమాట. అంతేకాకుండా ఇక్కడ పర్మిషన్లకు వచ్చేసి నోటిఫికేషన్స్ కూడా ఆఫ్ చేసేసేయండి. ఇంకేమన్నా డిస్ప్లే బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే పర్మిషన్స్ ఉన్నాయనుకోండి అవన్నీ ఆఫ్ చేసి ఈ విధంగానైతే ఉంచుకోండి ఫ్రెండ్స్. లేకపోతే ఇదన్నీ మొత్తం రీడ్ చేస్తూ ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో నడిచి. సో అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్టయితే యాప్ పర్మిషన్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏమైనా పర్మిషన్ ఇచ్చారా ఇవ్వలేదా అని చెప్పేసి కూడా చెక్అవుట్ అయితే చేయండి. సో మాక్సిమం ఇది ఎవరికి ఉండదు యాక్సెస్ అనేది. సో కాకపోతే ఒకవేళ మీ మొబైల్ అప్గ్రేడెడ్ వర్షన్ అయితే లొకేషన్ కానీ కెమెరా కానీ యాక్సెస్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. దాన్ని కూడా చెక్అవుట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ఈ సెట్టింగ్స్ అనేవి చేంజ్మెంట్స్ అనేవి చేసిన తర్వాత కంపల్సరీగా మీరేం చేసుకోవాలంటే ఈ యాప్ని అనేది అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ చేయకుండా చేయొచ్చు కదా అని చెప్పేసి మీకు అన్ని డౌట్ రావచ్చు. కాకపోతే మన డేటా అనేది దాంట్లో ఉంటుంది కాబట్టి కంపల్సరీగా అవి చేయాలి కాబట్టి ఒకవేళ మళ్ళీ ఎప్పుడైనా ఇన్స్టాల్ అయినా సరే ఆటోమేటిక్గా అదంతా పర్మిషన్ అనేది దాని అంతా ఆటోమేటిక్గా తీసుకోదు కాబట్టి సో దాని గురించి అయితే మీరేం చేసుకోవాలి, అవన్నీ చేసిన తర్వాత అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. దీనివల్ల మనకు ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు అనమాట. సో ఇది ఆటోమేటికల్లీ మన సిస్టమ్ అనేది వెరిఫై చేస్తూ ఉంటుంది అనమాట, మన ఓటీపీస్ని కానీ మన డేటాని కానీ. సో అంత పర్సనల్ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేస్తూ ఉంటుంది కాబట్టి ఇది లేకపోయినా మనకు మొబైల్ అనేది ఈజీగా నడుస్తుంది కాబట్టి కంపల్సరీగా దీన్ని అయితే అన్ఇన్స్టాల్ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ సేఫ్టీ గురించి మీ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ ఓటీపీస్ ఇవాళ రేపట్లో ఓటీపీ లేకపోతే ఫోన్ అనేది నడతలేదు కాబట్టి సో కంపల్సరీగా దీన్ని అయితే ఎడిట్ అయితే చేసి పెట్టుకోండి మీ ఓటీపీస్ అనేది ఆటో వెరిఫై కాకుండా ఉండాలంటే. ఫైనల్లీ ఇలా గూగుల్ అనేది మన ఫోన్లో ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసి పెడుతుందన్నమాట. అందరి ఫోన్లలో ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 వర్షన్ కాడ నుంచి ఇప్పుడు వచ్చిన అన్ని వర్షన్ల ఫోన్స్లలో ఈ యాప్ అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట. సో ఇది ఎందుకు ఉంటుందని చెప్పేసి మీకు క్లియర్గా అర్థమైంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో కంపల్సరీగా నేను చెప్పినట్టయితే చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. అంతేకాకుండా మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ చాలా ఉన్నాయి. మీకు ఫ్రీ టైం దొరికితే చూడండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.